మీరు మంచిగా కౌంట్ చేసుకోండి మంచిగా ఒకటి చదువుకుంటున్నావా నైస్ మీ నాన్న సో గైస్ చూసారు కదా ఇంట్లో ఏం ఇంట్రొడక్షన్ ఇచ్చానో ఏమో తెలియదు అండ్ మొత్తానికి అయితే ఇప్పుడు హర్షని కలిసి ఆ బ్రదర్కి డబ్బులు ఇచ్చాను కదా వెళ్తున్నాను అన్నీ ఏర్పాటు చేసుకున్నాం మెయిన్ డబ్బులు తీయడం మర్చిపోయాం ఏటీఎం నుంచి అక్కడ మేము వెళ్ళే ప్లేస్లో ఫారెస్ట్ అనమాట ఫస్ట్ గండికి వెళ్తాం గండి నుంచి అక్కడి నుంచి మళ్ళీ ఫారెస్ట్లోకి వెళ్తాం సో ఫారెస్ట్లో మనకు ఏటీఎంలు ఉండవు కాబట్టి అతనికి మనం చేతికి డబ్బులు ఇస్తే అతని రియాక్షన్ చూడాలనుకున్నాను కాబట్టి ఫస్ట్ డబ్బులు తీసుకుందాం డబ్బులు తీసుకొని బయలుదేరాం అండ్ వీళ్ళు మాత్రం చాలా లేట్ చేస్తున్నారు పాపం అబ్బాయి వచ్చి ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాడో తెలియదు హర్ష ఈ వీడియో నువ్వు మాతో కలిసి వెళ్ళాక చూస్తావేమో సారీ తమ్ముడు వెయిట్ చేయించినందుకు సారీ ఏమేమి తీసుకున్నావునా ఫుడ్ పెట్టావా లేదా బండ్లో ఇది వెనక పెట్టినా సరే అబ్బాయి కొట్టేనా 30K క్యాష్ ఇస్తాను పవన్ ఎంత ఉంది ఇది 30,000 30,000 సో గైస్ 30,000 డబ్బులు అయితే ఉన్నాయి హాయ్ హలో వాళ్ళు వీడియోలోకి వెళ్ళబోక ముందు మళ్ళీ ఇంకొక గివ్ అవే గురించి ప్రకటన అయితే చేస్తున్నాను అదే 1,20,000 అండి ఫస్ట్ విన్నర్కి ₹1,00,000 అయితే ఇస్తాను వాళ్ళకి ఏదో పనికి అయితే పనికి వస్తుంది సెకండ్ విన్నర్కి 20,000 అయితే ఇస్తాను కానీ ఇది ఎట్లా అంటే ఇది ఎట్లా మనకు 1 మంత్లో అయిపోయిందో కంప్లీట్గా అది అట్లా కాకుండా కూడా ఇప్పుడు దగ్గరలో ఫెస్టివల్ ఒకటి ఉంది కదా ఏదైనా రంజాన్ అట్లాంటిది ఆ ఫెస్టివల్ రోజు ప్రకటిస్తాను అండ్ ఈ రూల్స్ ఏంటంటే మీరు ఈ వైల్డ్ విహారీలో కానీ ఒంటరి విహారీలో కానీ నా పేరు విహారీలో కానీ వీడియో వస్తే ఆ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఎవరైతే ఎక్కువ మందికి షేర్ చేస్తారో సబ్స్క్రైబర్ చేపిస్తారో వాళ్ళను విన్నర్స్గా అనౌన్స్ చేయడం జరుగుతుంది అది కూడా మీరు మీ అంతా మీరు పంపించుకొని నేను పంపించేశానంటే కాదు నేను ఒక నెంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్కి వాట్సాప్లో మీరు పంపించండి అది కూడా నా దగ్గర ఉండదు వేరే నా ఫ్రెండ్ ఇప్పుడు బావద్దీన్ని తాజ్ బావ అని చూస్తున్నారు కదా అతని నెంబర్ అయితే ఇస్తాను దాంట్లో మీరు పంపించండి అండ్ విన్నర్ అయింది కూడా నేనే డైరెక్ట్గా ఫోన్ చేసి లైవ్లో కానీ లేకపోతే మీకు ఫోన్ కాల్లో కానీ మీరు విన్ అయ్యారు మీకు డబ్బులు ఇస్తాను రండి అంటాను అండ్ ఈ డబ్బులు ఇచ్చేదానికి కానీ మీరు తీసుకునేదానికి ఏ ఒక్క రూపాయి మీరు చెల్లించాల్సిన అవసరమే లేదు జస్ట్ మీరు అంటే ఫస్ట్ వీడియో వచ్చినప్పుడు చూసి లైక్ చేసి షేర్ చేసి అండ్ మీ వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించి అది నాకు స్క్రీన్ షాట్ పెట్టడం ఈ వాట్సాప్ నెంబర్కి థ్యాంక్ యూ సో మచ్ లెట్స్ కంటిన్యూ దిస్ వీడియో అండ్ ఇతను ఎలా గెలుచుకున్నాడో ఒకసారి బాగా చూసి మీరు కూడా అలాగే ఫాలో అవుతారు అండ్ మీ ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరో ₹1,00,000 అండ్ ఇంకొకరు ₹20,000 గెలుచుకోబోతున్నారు ఆల్ ది బెస్ట్ ఈ 30,000 డబ్బులు అండ్ విందు భోజనం అండ్ నెక్స్ట్ గివ్ అవే పెట్టినప్పుడే కాదు మీరు ఎప్పుడైనా అంటే నాకు అందుబాటులో ఉంటే కన్నా మా సైడ్ వస్తే కన్నా పక్క అందరం కలిసి నాకు చూపినా ఏంటినా నీకే కనపడతానా నాకు కనొచ్చాను ఓకే కిదర్ది కదా సో మనం అంతా ఎవరైనా వచ్చినప్పుడు నేను ఒకవేళ అందుబాటులో ఉంటే అందరం కలిసి డిన్నర్ అయితే లంచ్ అయితే ఏదో ఒకటి చేస్తూ ఉన్నాము అండ్ నెక్స్ట్ ఇవి నా సేవింగ్స్ అంటే నేను యూట్యూబ్లో సంపాదించిన సేవింగ్సే ఖర్చు పెడుతున్నాను నెక్స్ట్ 1 lakh ఇస్తా అన్నాను కదా ఆ 1 lakh కూడా అనౌన్స్ చేస్తాను తొందరలో ఫస్ట్ నేను 1 lakh సేవ్ చేసి పెట్టి అప్పుడు గివ్ అవే అనౌన్స్ చేస్తాను అండ్ ఎవరైనా అంటే ఇప్పుడు కూడా లైక్లు షేర్లు చేస్తుంటే కదా వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ పోయి మనం హర్షాతో కలుద్దాం చలో హలో సాయి హర్ష వచ్చేసినమ్మా మీ ఎదురుగా ఉన్నాం ఎక్కడ హర్ష మేము ఉన్నాం ఇక్కడ చూసాం నువ్వు చెట్టు నీడలో ఉండవు లెఫ్ట్ సైడ్ వచ్చే తమ్ముడు ఈ పక్కకు వచ్చే బండి ఆడే ఉండి బండిలో వస్తారా అది ఈ కార్లో వచ్చేస్తారా కార్లోనే వెళ్దాం రండి జల్దీ అది మీకు ఏమైనా అర్జెంట్ ఉందా సరే బైక్ వేసుకొని వచ్చి ఒకవేళ మేము అటు నెమ్లీ పార్క్ వెళ్ళినా కూడా మీరు మళ్ళీ ఏమైనా లేట్ అవుతుంది వచ్చేటప్పుడు రైట్ వచ్చి బ్రో హర్ష బ్రో బైక్ అతనికి ఇచ్చేసి నువ్వు రా కార్లోకి ఆయన బైక్ వేసుకొని వస్తాను జస్ట్ 15 ఆ 15 షేర్లు కదా తగ్గించింటే కదా ఆ బాబాకి పోయి 15 15 మేము మళ్ళీ రీకౌంట్ చేసుకున్నాం వేరే వాళ్ళు ఫోన్ చేసిందే
ఏం చేస్తుంటావు తమ్ముడు? డిగ్రీ అన్న. బాగా చదువుకుంటుంటావా? నైస్. మీ నాన్న? నాన్న లేదు. సారీ. ఎట్లా ఫీల్ అయ్యాను ఫోన్ చేస్తాను? నేను అసలు అనుకోలేదన్నా. మరి మాకు ఫోన్ చేసి లైవ్ లో అడిగినాం నీకు. ఫస్ట్ నేనే వస్తాను, అంత షూర్ గా ఎలా చెప్పినావు? అంటే చాలా అన్నోన్ నెంబర్స్ ఎన్ని అంటే అన్ని మాకేమైంది తెలుసా, నువ్వు మొత్తం 6,000 చిల్లరేమో పంపించినావు. ఓకే, నా పేరు విహారీ ఛానల్ది ఇది అన్ని కలుపుకుంటే అంత వచ్చింది. ఆ పాప ఉంది చూసినావా, ఆ పాపకి కూడా కౌంట్ చేసినాం. అందరు కరెక్ట్ గానే వచ్చినారు వినర్స్. అనౌన్స్ చేసినాక మళ్ళీ చాలా మంది అన్న మేము 10,000 మందికి పంపించామన్నారు. నేను వీళ్ళని అడిగినా మీరు కరెక్ట్ గా కౌంట్ చేసినారా లేదా అని. కట్ చేయాలా పెట్టు, అదే మీరు కౌంట్ చేసినారా లేదా అని వీళ్ళని అలిసినాక మళ్ళా రీకౌంట్ చేసుకున్నాం. అప్పుడు ఏమైంది తెలుసా, జస్ట్ 15 ఆ పాప వేసింటే కదా మీరు ఈక్వల్ వచ్చేవారు. ఇక నీకోసం స్పెషల్గా నేను ఇంతవరకు మన సబ్స్క్రైబర్స్తో ఎవరన్నా వాళ్ళ ఇంటికి పిలిస్తే వెళ్ళి ఒక 2-3 ప్లేసెస్లో లంచ్ చేసిన. ఫస్ట్ టైం నా తరపున, అది కూడా గివ్ అవే గెలుచుకున్న పర్సన్కి లంచ్ ఏర్పడ్డా. మా ఇంట్లో చేసుకొని తెచ్చిన. ఇంట్లో చేసి లాగ్ వస్తుంది. ఈ వీడియో షేర్ చేస్తావా? అంటే గివ్ అవే లేదు. నెక్స్ట్ కూడా నువ్వే చూసావు కదా, నెక్స్ట్ కూడా వస్తుంది కదా అనౌన్స్మెంట్. అప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ చేయి. ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నావా లేదా? చేస్తాను. నెక్స్ట్ బాగా బంపర్ ఆఫర్, మామూలుగా 1 lakh అనుకుంటున్నా. కుంటిదేనా అది? కరెంట్ ఏమన్నా తగిలిందా? ఇంకా ఉన్నాయి, పిల్లలు ఉంటాయి. పెద్దది. తమ్ముడు ఏంది అన్న ఫారెస్ట్ లోకి తీసుకొని పోతాడు, ఏం చేస్తాడు అనుకుంటున్నావా? అనుకుంటున్నావా? మీ వాడైతే ఇప్పుడు అనుకుంటాడు ఆల్రెడీ, ఏం కదా సార్ ఇంత లేట్ చేసినారు, వీళ్ళు ఆడికి తీసుకొని పోతున్నారు. ఇదంతా రాజశేఖర్ సార్ తమ్ముడు ఆయన తిరిగిన ప్లేస్ ఇదేనా? దీన్ని ఇప్పుడు 888 అనలే మీరంతా, మేము రాజారెడ్డి ఎస్టేట్ అనేవాళ్ళం. ఇది మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ పార్క్. ఇది ముందు పక్క నెమ్లీ పార్క్ అని స్టేట్ గవర్నమెంట్ పార్క్ ఉంది. ఇది నాకు తెలిసి ఆయన పేరు ఏం పేరు అబ్బా, రాహుల్ గాంధీ కాదు, వాళ్ళ నాన్న పేరు, ఆయన పేరు మీద పార్క్ ఉంది. లాక్ చేశారు, లేనిటోళ్ళు ఉన్నారా? లేదు. సో గైస్, ఇంకా తప్పదు, మనకి అడవిలోకి తీసుకెళ్ళి తినిపాల్సిందే. రాజీవ్ ఎకో పార్క్ ఏదో ఒక కారణం వల్ల అయితే మూతపడి ఉంటుంది, అంటే క్లోజ్ చేయబడింది ఈరోజు. అండ్ రమేష్ గారు మీరు ఏమంటారు, మీ కామెంటరీ ఏంది? ఇప్పుడు ఏం చేద్దాం? చెట్టు కింద కూర్చోడమే ఇంతరా తమ్ముడు, లోపలికి వెళ్దాం అడవిలోకి. అంటే మంచి అడవిలో డేంజరస్ కాదు, ఇంకొంచెం ట్రావెల్ చేయాలి తమ్ముడు నువ్వు. ఓకే అవునా? మీ వాడు పార్టిసిపేట్ చేసింది ఎప్పుడు చెప్పినాడు? విన్ అయిన తర్వాత ఫోన్ చేస్తున్నాడు. నీ ఫీలింగ్ ఏంది చెప్పినప్పుడు? నువ్వు ఎట్లా ఫీల్ అయ్యా? నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. సో గాయస్, అతను ఆల్రెడీ పాపం పరేషాన్ అన్న ఛానల్కి చాలా సపోర్ట్ చేసినాడంట. నాకైతే ఇప్పుడు చెప్పినాడు, నేను పరేషాన్ అన్న దాంట్లో కూడా పార్టిసిపేట్ చేసినావా అంటే చేసినా అన్న, మధ్యలో నా ఫోన్ ఖరాబ్ అయిందన్నా. కానీ నీకు అదృష్టం ఉంది కాబట్టి ఇంతమందిలో జస్ట్ 15 దాంట్లో నువ్వు అంటే నువ్వే హైలైట్ అందరికన్నా. నిన్ను మించిన వాళ్ళు ఇంకెవరు లేరు. ఓకేనా తమ్ముడు, తీసుకో. థ్యాంక్ యూ అన్న. నేనే నీకు థ్యాంక్ చెప్పాలి. మీరంతా నాకు ఒకసారి కౌంట్ చేసుకో. లేదు ప్లీజ్, మీరు మంచిగా కౌంట్ చేసుకోండి మంచిగా ఒకటి. సౌండ్ చేస్తా అవుట్ సైడ్. అంత ఏం అవసరం లేదులే, వాళ్ళు ఓకే అయితే ఓకే. ఎన్ని నోట్లు ఉన్నాయి? 50. ఎంత అవుతుంది? మై గాడ్, ఓ మై గాడ్,
ఎంత చెప్పు మా ఇంకా లే చెప్పాలా, నువ్వు చెప్పాలా, ఇది వినాలి. ఖచ్చితంగా చెప్పు, ఎన్ని ఉన్నాయి, ఎంత అవుతుంది అది. 10,000 అవుతాయిలే చెప్పు. ఎంత లేదా ఎగ్జైట్లో ఉండవు, నిజమా కాదా అనే భ్రమలో ఉన్నావు కదా. నిజం చెప్పు సార్. మీ మమ్మీ చెప్పు ఏమంటారు. కాల్ చేయి. ఇచ్చినారు నిజంగానే. మమ్మీ ఏమన్నది నిజంగా ఇస్తాడా అన్న నిన్న అదేంటారు అంటే చూపించిన వీడియోస్ ఉంది. లేదు కౌంట్ చేయి. మళ్ళీ 100 తక్కువ ఉన్నా కూడా నేను లేదు మా కౌంట్ చేయి. అండ్ థ్యాంక్ యూ తమ్ముడు, ఇట్లా నాకు సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ బ్రో. తనతో వచ్చి ఇంత దూరం వెయిట్ చేసినావు. నువ్వు వెయిట్ చేసేటప్పుడు ఏమన్నావు అతనితో? నేను ఏమన్నా, మా ఫ్రెండ్ ఇట్లా సక్సెస్ అవుతాడంటే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అట్లేదు, అందరికి సపోర్ట్ చేస్తాడు. అండ్ ఇది నా ఫస్ట్ గివ్ అవే. ఈ తమ్ముడికి నాకు చాలా హ్యాపీ ఫస్ట్ గివ్ అవే. అందుకే లంచ్ కూడా ఏర్పాటు చేసిన. లంచ్ తినేసి బయలుదేరాను. సరే ఓకేనా? రా తిన్నాం. అసలు వర్క్ నాకు ఈరోజు వేరే పని నిన్ను కలిసేదానికి వచ్చిన. ఓకే కూర్చో తమ్ముడు, నువ్వు కూడా రా తమ్ముడు. ఈ సాప సరిపోదు, ఇంకొంచెం పెద్దది తీసుకురావాలి ఇంకా నెక్స్ట్ టైం. ఈరోజు షెఫ్ వచ్చేసి మన బావద్దీన్ తాజ్ బాబా. ఏం చేసినావు తాజ్? చూడండి, చెప్పేది ఉంది. అది టేస్ట్ కూడా చెప్పు. తిని చేసి చెప్తాంలే కానీ ఏం చేసినావు? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీయా? వావ్, हो तो बगार खाना समझो. సూపర్. నెక్స్ట్ చికెన్ కర్రీ. తింటారు కదా తమ్ముడు, నాన్ వెజ్ ఓకే కదా? చికెన్ కర్రీ అంటే మామూలుగా రైతా. అది కూడా రైసే. ఇది వచ్చేసి గోవా. సూపర్. అండ్ చూసారు కదా, మేము తినేటప్పుడు ఇంకా తీయను, తీసిన తర్వాత రివ్యూ చెప్తాడు హర్షనే. ఈరోజు స్పెషల్ లంచ్ హర్ష విత్ విహారీ. ఓకేనా తమ్ముడు? సో చూసారు కదా ఫ్రెండ్స్, ఆ పిల్లలు కూడా తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళ అమౌంట్. నేను మాట నిలబెట్టుకున్నాను అనుకుంటున్నా. గివ్ అవే స్టార్ట్ చేసినాక మధ్యలో అనుకున్నాను, అరే గివ్ అవే స్టార్ట్ చేశాను, మనీ ఎట్లా చేయాలి ఏంటని. దేవుని వల్ల సెట్ అయింది. అండ్ నేను ఎవరికైనా ఇలాంటి అసలు నాకు నచ్చదు వీడియో పెట్టడం. ఎందుకంటే కొందరు మళ్ళీ గివ్ అవే అని చెప్పాడు కదా, వాళ్ళకి డబ్బులు ఇచ్చాడో లేదో ఊరికే చెప్పాడేమో అంటారనే వీడియో పెట్టాను. ఇది ఒక ఛాలెంజ్ వీడియో కాబట్టి, అంటే వాళ్ళకి ఛాలెంజ్ కదా, ఎవరు ఎక్కువ షేర్ చేస్తే వాళ్ళకి మనీ ఇస్తుంది కాబట్టి. అలా అని నేను ఎప్పుడైనా హెల్ప్ చేసినప్పుడు వీడియో పెట్టను. అది ఎందుకు పెట్టలేదని చాలామంది అడుగుతున్నారు. ఎందుకు పెట్టట్లేదు, నీకు చూసి ఇంకా నలుగురు చేస్తారు కదా, అది కదా ఇది కదా అని. చేస్తారేమో అండి, నేను కాదనలేదు. నేను ఒకరికి హెల్ప్ చేసేది వీడియో పెడితే అది చూసి 100 మంది లేకన్నా 10 మంది అన్నా నాకు హెల్ప్ చేస్తాడేమో అని అడుగుతారు. ఆ టైంలో నా దగ్గర ఉంటుందో ఉండదో, నేను వాళ్ళకి లేకపోతే వాళ్ళ మనసులో ఎట్లుంటుందో తెలియదు, కానీ నాకు చాలా బాధ వేస్తుంది. అందుకే నేను ఎవరికైనా హెల్ప్ చేస్తే ఆ వీడియో పెట్టుకోను. ఎందుకంటే మనం ఒక్కరికి చేయగలుగుతాం అనుకోండి, మిగతా 9 మంది అడుగుతారు కదా ఆ వీడియో చూసి మనకి హెల్ప్ చేస్తాడేమో అని. అదే నా మెయిన్ రీజను. ఎవరన్నా అంటూ ఉంటారు, హెల్ప్ చేసిన వీడియో పెట్టు, ఇంకా నేను చూసి నలుగురన్నా ఒక్కరన్నా హెల్ప్ చేస్తారు, వాళ్ళు మారుతారంటే వాళ్ళు చేసే వాళ్ళ దగ్గర చాలా ఉంటుంది. వాళ్ళు ఒకరు కాదు 10 మంది చేయగలుగుతారు. నేను ఒక్కరికే చేయగలుగుతాను కాబట్టి, ఒకవేళ నాకు 10 మంది చేసే దేవుడు స్తోమత ఇచ్చినా కూడా నేను మాత్రం హెల్ప్ చేసేది హెల్ప్ లాగానే చేస్తాను. కానీ అదేదో రెస్పాన్సిబిలిటీ పని, నన్ను చూసి ఇంకా నలుగురు చేయాలి అన్నట్టుగా మాత్రం చేయను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ గివ్ అవేలో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికండి మీకు గిఫ్ట్ రాకపోయి ఉండొచ్చు. మీ అందరికీ నేను రుణపడి ఉన్నాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం, వీలైతే కొంచెం డబ్బులు ఇంకా సేవ్ అయితే తర్వాత గివ్ అవే ప్రకటిస్తాను. అండ్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఎవరైనా హోప్ పెట్టుకుని ఉంటారు గివ్ అవే గెలుచుకోవాలని, వాళ్ళు గెలవలేకపోయి ఉంటారు. మీరు ఎంత బాధపడుతున్నారో, మీకు గివ్ అవే రాలేదని నేను కూడా అంతే బాధపడుతున్నా అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.